హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్దాం. ఇక పద్మావతి అయితే ఇంటికి వెళ్ళడానికి తన బైక్ని తీస్తుంటుంది. కానీ తన బండి ఎంత స్టార్ట్ చేసినా సరే స్టార్ట్ అవ్వదు. ఏమైంది గరుడ, నీకు ఇంతసేపు స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వవేంటి అని అంటుంటే, అమ్మీ నాకు జ్వరం వచ్చి ఉండదమ్మీ, నిన్న వర్షంలో తడిసుండాను కదా, అందుకే ఈ ఒక్క రోజుకి నువ్వు ఆటోలో పో అమ్మీ, రేపటికి నేను సెట్ అయిపోతాను కదా అని చెప్పి ఇక గరుడ పద్మావతితో మాట్లాడుతుంది. అలా పద్మావతి బండితో మాట్లాడడం చూసిన విక్రమాదిత్య అయితే, ఏంటి ఈ పద్మావతి తనలో తను మాట్లాడుకుంటుంది, దీనికి పిచ్చి బాగా ముదిరినట్టుంది, నాకెందుకు అన్నట్టుగా ఇక విక్రమాదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక తనతో పాటు వర్క్ చేసే గాయత్రి విక్కీని చూసి విక్కీ గారు అని పిలుస్తుంది. ఒక్కసారిగా ఆ పిలుపు విని పద్మావతి, ఏంటి విక్కీ గారా అని చెప్పి వాళ్ళిద్దరి వైపు చూస్తుంది. ఇంకా విక్కీ, ఆ గాయత్రి గారు ఏంటి చెప్పండి అని అడగడంతో, ఏంటండి నడుచుకుంటూ వెళ్తున్నారు, మీరు ఆఫీస్కి బైక్ అది అని అంటుంటే, బైక్ ఏం లేదండి, నేను బస్లో వెళ్తాను, నాకు అలవాటే అని చెప్పి ఇక విక్కీ గాయత్రితో మాట్లాడుతుంటే ఇదంతా చూస్తున్న పద్మావతి, ఏంటి కథ చాలా దూరం వచ్చినట్టుంది, ఏ గాయత్రి తన గురించి నీకెందుకు అని చెప్పి పద్మావతి గాయత్రితో మాట్లాడుతుంటే ఆ మాటలకి గాయత్రి, పద్మావతి ఉదయం నీతో చెప్పాను కదా, మహేష్ బాబులాగా 6 అడుగులున్నాడు, అలాగే ప్రభాస్ లాగా అందగాడు అని చెప్పి, ఇదిగో తను ఇతనే, చూడు ఎంత బాగున్నాడు, చూడగానే ఫ్లాట్ అయిపోయేటట్టు, చూడు పద్మావతి ముందుగానే నేను కర్చీఫ్ వేసేసాను, ఈ విషయంలో నువ్వు పోటీకి రావద్దు అని అంటుంటే పద్మావతి మనసులో కాస్త జలస్ ఫీల్ అయి, ఏంటి నా మగుడు విషయంలో నన్ను దూరొద్దని చెప్తుందా, ఇది నేను ఊరుకుంటే ఆయన్ని ఎగరేసుకుపోయేలా ఉంది అని చెప్పి ఇక పద్మావతి అయితే కంగారు పడుతుంటుంది. ఇంకా గాయత్రి విక్కీ దగ్గరికి వెళ్ళి, విక్కీ గారు మీరేమనుకోరంటే మిమ్మల్ని నా స్కూటీ మీద నేను డ్రాప్ చేస్తాను అని చెబుతూ ఉంటే ఆ మాటలకి విక్కీ పద్మావతి వైపు చూస్తూ, పర్వాలేదులేండి నేను బస్సులో వెళ్తాను, నాకు అలవాటే అని చెప్పి విక్కీ మొహమాట పడుతుంటే గాయత్రి పద్మావతితో, పద్మావతి నువ్వైనా చెప్పు, తనని నేను డ్రాప్ చేస్తానని, నేను కూడా అటువైపు వెళ్తున్నాను అని చెప్పి ఇక గాయత్రి పద్మావతికి రిక్వెస్ట్ చేస్తుంది. పద్మావతి అడుగుతుందిగా, ఎక్కండి విక్కీ గారు, ఆలోచిస్తున్నారేంటి అని చెప్పి కావాలని వెటకారంగా పద్మావతి మాట్లాడుతుంది. అదే టైంలో ఇక యశోధర్ కూడా ఆఫీస్ నుంచి బయటికి వస్తారు. యశోధర్ని చూసిన గాయత్రి, పద్మావతి విక్కీ బాస్ వస్తున్నారని చెప్పి ఇక స్టడీగా నుంచుంటారు. ఇక ఇంతలో యశోధర్ పద్మావతిని చూస్తూ, ఏమైంది ఇక్కడే నుంచండి డిస్కషన్ పెట్టారు అని అంటుంటే ఇక గాయత్రి వెంటనే, సార్ పద్మావతికి బైకు కాస్త రిపేర్ అయింది, తను ఆటో కోసం వెయిట్ చేస్తుంది, అందుకే తనకి హెల్ప్గా ఆటో వచ్చే వరకు నేను కూడా ఇక్కడే అని గాయత్రి చెబుతుంటే ఆ మాట విన్న యశోధర్, రే యశోధర్, ఈరోజు పద్మావతి నువ్వు డ్రాప్ చేసే అవకాశం వచ్చింది, ఇట్లాంటి అవకాశాన్ని అస్సలు వదులుకోకు. అవును పద్మావతి, మీరు ఉండేది అదే అటే కదా, ఆ రోజు వర్షంలో అని ఇక మాట్లాడుతూ ఉంటే మూర్తి పక్క నుంచి, బాస్ మీరు అనవసరంగా పద్మావతిని ముందే చూసినట్టుగా తనకి తెలిసేలా చేస్తున్నారు, నేను మాట్లాడి మేనేజ్ చేస్తా ఆగండి అని చెప్పి ఇక మూర్తి అయితే, అదేం లేదమ్మా, అదే మీరుండేది ఆ పాత బస్తీ దగ్గరున్న గలీలోనే కదా అని అడగడంతో వెంటనే పద్మావతి, అవును మేము అక్కడే ఉంటాం, మేము అక్కడ ఉంటామని మీకెలా తెలుసు అని చెప్పి పద్మావతి ఆశ్చర్యంగా ఇక వాళ్ళ సార్ని అడుగుతుంది. ఇక వెంటనే మూర్తి, అదేం లేదులేమ్మా, సార్ అట్నుంచే వెళ్తారు, సార్ వాళ్ళ ఇల్లు కూడా అట్నుంచే వెళ్ళాలి, అట్నుంచి వెళ్తేనే కదా జూబ్లీ హిల్స్ వస్తుంది అని అంటుంటే,
అట్నుంచేంటి మీరు ఇట్నుంచి వెళ్తే మీకు ఇంకా దగ్గర కదా అని చెప్పడంతో, ఏవయ్యా విక్రమాదిత్య, నువ్వు ఇంటికి వెళ్తున్నామేమో, వెళ్ళొచ్చు కదా, నీకెందుకు ఇవన్నీ అని ఇక విక్కీతో చెబితే, ఓకే బాస్, నేను వెళ్తున్నాను, విక్రమాదిత్య గారు రండి అని చెప్పి ఇక గాయత్రి విక్కీని తన స్కూటీ మీద ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పద్మావతి కళ్ళ ముందే విక్రమాదిత్య అలా గాయత్రి స్కూటీ వెళ్ళి ఎక్కడం తను చాలా కోపం తెచ్చుకుంటుంది. ఇక విక్రమాదిత్య మీద కోపంతో తను కూడా యశోధర్ కార్ ఎక్కి కూర్చుంటుంది. యశోధర్, పద్మావతి గారు వెనక కూర్చున్నారేంటి, ఎదురు కూర్చోండి అని అడగడంతో, పర్వాలేదు సార్, నేను ఇక్కడే కూర్చుంటాను, నాకు ఇక్కడే కంఫర్ట్గా ఉంది అని అంటుంటే, ఇక మూర్తి కార్ ఎక్కబోతుంటే, మూర్తి, నువ్వు పద్మావతి బైక్ని రిపేర్ చేయించి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టు అని చెప్పి ఇక పద్మావతి వైపు చూస్తూ, చూడండి పద్మావతి గారు, నేను డ్రైవర్ని కాదు, మీరు ఎదురుకొస్తే అని అంటుంటే, సారీ అండి, సారీ, అంతా ఆలోచించలేదు, ఇక్కడే కూర్చుంటాను అని చెప్పి ఇక పద్మావతి ముందుకు వచ్చి కూర్చుంటుంది. ఇంకా ఇంటికి వెళ్తూ యశోధర్ అయితే పద్మావతిని చాలా హ్యాపీగా అలానే చూస్తూ ఉంటాడు. పద్మావతి అది గమనించి కాస్త ఇబ్బంది పడుతూ, సార్, ఎదురు చూసి నడపండి సార్, నాతో ఏమైనా చెప్పాలా అని చెప్పి పద్మావతి 2-3 సార్లు ఇక యశోధర్ని అడుగుతుంది. యశోధర్, ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తారు, అలాగే మీ అమ్మగారు మీకులానే ఉంటారా అని చెప్పి ఇక వాళ్ళ ఇంట్లో అన్నీ అడుగుతూ ఉంటాడు. పద్మావతికి ఇష్టం లేకపోయినా ఇబ్బంది పడుతూ చెబుతుంటుంది. ఇంతలో పద్మావతి వాళ్ళ ఇల్లు రానే వస్తుంది. సార్, ఇక్కడ ఆపండి సార్, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను అని అంటుంటే, పర్వాలేదు, మీ ఇల్లు ఎక్కడో చెప్పు, అక్కడే డ్రాప్ చేస్తాను అని అడగడంతో, సార్, ఇది మీ కార్ వచ్చేంత ప్లేస్ ఇక్కడ ఉండదు సార్, నడుచుకుంటూనే వెళ్ళాలి, పర్వాలేదు, నేను నడుచుకుంటూనే వెళ్తాను అని చెప్పి ఇక పద్మావతి అంటుంటే, అదేంటి, కనీసం ఇంటికి పిలిచి ఒక కాఫీ కూడా అని చెప్పి ఇక యశోధర్ అడుగుతుంటే, సారీ సార్, ఇంకోసారి కంపల్సరీ మిమ్మల్ని పిలుస్తాను, సారీ అని చెప్పి ఇక థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి పద్మావతి వెళ్ళిపోతుంది. పద్మావతి వెళ్ళిపోయిన తర్వాత ఇక అట్నుంచి వచ్చిన విక్రమాదిత్య కూడా అక్కడే దిగుతాడు. విక్కీని చూసిన యశోధర్ కోపంగా మిస్టర్ విక్రమాదిత్య అని పిలవడంతో విక్కీ యశోధర్ని చూస్తాడు. ఇదేంటి, వీడు ఇక్కడున్నాడు, కొంపతీసి పద్మావతికి నా మీద వీడికి ఏమన్నా అనుమానం వచ్చిందా ఏంటి, లేదు లేదు, వీడికి అట్లాంటి అనుమానం రాకుండా ఏదో ఒకటి మేనేజ్ చేయాలి అని చెప్పి ఇక విక్కీ అయితే, సార్, మీరేంటి ఇక్కడ అని అడగడంతో, ఏం లేదు, పద్మావతిని డ్రాప్ చేయడానికి వచ్చాను, నువ్వేంటి ఇక్కడ, నీ ఇల్లు కూడా ఇక్కడేనా అని అడగడంతో ఇక విక్కీ అయితే, అవును సార్, మా ఇల్లు కూడా ఇక్కడే, ఏంటి, పద్మావతి గారి ఇల్లు కూడా ఇక్కడేనా, ఇంతకుముందు ఎప్పుడు పద్మావతి గారిని చూడనేలేదే అని అంటుంటే, ఇంతకుముందు ఎలా చూడలేదో ఇప్పుడు కూడా అలాగే చూడకు, అర్థమవుతుంది కదా, తిన్నగా మీ ఇంటికి వెళ్ళు అని చెప్పి ఇక యశోధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యశోధర్ వెళ్ళిన తర్వాత విక్కీ అయితే యశోధర్ అన్న మాటల్ని గుర్తు చేసుకొని, ఏంటి, నా పెళ్ళాన్ని నేను చూడకూడదా, నా పెళ్ళంతో నేను మాట్లాడకూడదా, నా పెళ్ళం గురించి నేను ఆలోచించకూడదా, ఇవన్నీ చెప్పడానికి అసలు వీడెవడు అని అనుకుంటూ అక్కడి నుంచి విక్కీ లోపలికైతే వెళ్తాడు. విక్కీ లోపలికి వెళ్ళేసరికి పద్మావతి పాపని ఎత్తుకొని చాలా ముచ్చటగా ఆడిస్తూ పాడిస్తూ ఉంటుంది. ఇక పద్మావతిని చూసిన విక్కీ చాలా అంటే చాలా ఆప్యాయంగా పద్మావతి ఎత్తుకున్న పాప దగ్గరికి వెళ్తాడు. ఇక పాప పద్మావతి దగ్గర నవ్వుతూ కనిపిస్తుంది. పద్మావతి, ఈ పాపని చూస్తుంటే అచ్చం అక్కడే చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా అని చెప్పడంతో, అవునండి, నాకు కూడా ఈ పాపని చూస్తున్నప్పుడల్లా వదిన్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది, పాప నిజంగా అచ్చం వదినలాగే ఉంది కదా అని చెప్పి ఇక పద్మావతి అంటుంది. కొద్దిసేపటికి విక్కీ నార్మల్ అయ్యి, ఏయ్, నువ్వేంటి వాడి కారు ఎక్కొచ్చో అని అడగడంతో, ఏంటి
అలా అడుగుతున్నారు? మరి మీరేమన్నా తక్కువ తిన్నారా? ఏదో గాయత్రి పిలిచింది, అంత మాత్రానికి ఊపుకుంటూ వెళ్ళి తన బైక్ ఎక్కి రాలేదు. ఒక అమ్మాయి పిలవడం ఆలస్యం, వెంటనే సొంగ కార్చుకుని మరీ వెళ్ళిపోతారు అని చెప్పి ఇక పద్మావతి అయితే విక్కీ మీద చిరాకు పడుతుంది. ఓ, వేరే అమ్మాయితో బండెక్కేసరికి అమ్మాయి గారిలో జలస్ మొదలైందనమాట. ఇక నిన్ను ఆడుకుంటాను చూడు అని చెప్పి పద్మావతి వైపు చూస్తూ విక్కీ అనుకుంటాడు. ఇంకా పద్మావతి కూడా ఈ టెంపరోడు ఎప్పుడు ఎలా ఉంటాడో అస్సలు తెలీదు అని చెప్పి ఇక పద్మావతి లోపలికి వెళ్ళిపోతుంది. ఇద్దరు ఫ్రెష్ అయ్యి భోజనం దగ్గరికి వస్తారు. ఇక అరవింద్ అయితే విక్కీకి ఫోన్ చేస్తుంది. విక్కీ ఫోన్ చూసి, అక్క, నువ్వు మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేస్తావని ఎదురు చూస్తున్నానక్క, ఎలా ఉన్నావు అని అడగడంతో, రే విక్కీ, నేను బాగానే ఉన్నానురా. నేను నీ ప్రేమ ఉన్నంత వరకు నేను బాగానే ఉంటాను. ఆ నీచుడు నన్నేమి చెయ్యడు. కానీ అమ్మని చూడాలనిపిస్తుందిరా విక్కీ, ఒక్కసారి వీడియో కాల్ చేయవా, అమ్మని చూడాలనిపిస్తుంది అని అడగడంతో, అమ్మని చూడాలనిపిస్తుందా, అది అని చెప్పి ఇక విక్కీ తడబడుతుంటే ఇంతలో పక్కనే ఉన్న పద్మావతి, వదిన, మీ అమ్మగారిని నేను చూపిస్తాను, ఆగండి అని చెప్పి ఇక వెంటనే పద్మావతి ఫోన్ కట్ చేస్తుంది. విక్కీ, ఏయ్ మెంటల్, ఇప్పుడు అమ్మని ఎలా చూపిస్తావు? అమ్మ లేదన్న సంగతి అక్కకి తెలిస్తే అక్క తట్టుకోలేదు. అసలు నీకు అర్థమవుతుందా అని చెప్పి విక్కీ పద్మావతిని తిడుతుంటే ఇంతలో పద్మావతి డైరెక్ట్గా వీడియో కాల్ చేసేస్తుంది. ఏయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా? అక్కకి వీడియో కాల్ చేస్తున్నావు, ఎవరిని చూపిద్దామని అని చెప్పి ఇక విక్కీ పద్మావతి మీద అరుస్తూ ఉంటాడు. ఇంతలో పద్మావతి ఊయలలో ఉన్న ఆ చిన్న పాపని చూపించడంతో ఒక్కసారిగా అరవింద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రే విక్కీ, అమ్మ నీ దగ్గర చాలా సంతోషంగా ఉందని నాకు అర్థమవుతుంది. అమ్మ ఎంత చక్కగా ఉందిరా, అచ్చం అమ్మని చూస్తున్నట్టే ఉంది అని చెప్పి ఇక అరవింద్ అయితే చాలా ఎమోషనల్గా పాపని చూస్తూ ఇక ఏడుస్తూ ఆనందపడుతూ విక్రమాదిత్యతో మాట్లాడుతుంది. విక్కీ ఆ పాప తన సొంత బిడ్డ కాదని చెప్పలేక తనలో తను చాలా కుమిలిపోతాడు. ఇక అరవింద్ అయితే, రే విక్కీ, సరే ఉంటాను, ఆ నీచుడు వస్తున్నట్టున్నాడు అని చెప్పి ఇక ఫోన్ కట్ చేస్తుంది. ఫోన్ పెట్టేసిన మరుక్షణం విక్రమాదిత్య అయితే పద్మావతితో, ఏ మెంటల్, నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? ఇప్పుడు ఈ పాపని చూపించావు, రేపొద్దున అక్క వచ్చి అమ్మ ఎక్కడా అని అడిగితే ఈ పాపని చూపిస్తే అక్క నమ్ముతుందా? అక్కకి తన బిడ్డ తెలీదా అని అంటుంటే ఆ మాటలకి పద్మావతి, చూడండి, చిన్నప్పుడు అందరి పిల్లలు ఒకలాగే ఉంటారు, అందుకే వదినని సంతోషంగా ఉంచడం కోసం ఈ బిడ్డని తన బిడ్డగా చూపించాను. నిజంగా వదిన వచ్చి బిడ్డ గురించి అడిగితే మనం అలాగే ఉంటామా? ఈలోపు ఆ బిడ్డ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అని చెప్పి ఇక పద్మావతి అయితే విక్కీతో చెప్తుంది. ఇది ఇలా ఉండగా దివ్య అయితే వీళ్ళ ఓవర్ యాక్షన్ చూసి తట్టుకోలేక చాలా విసుగ్గా, పిన్ని, చూసావుగా, ఆ పద్మావతి చివరికి అక్కని కూడా వీళ్ళు తీసుకొచ్చిన అనాథ బిడ్డని తన బిడ్డలా చూపించాలని అనుకుంటుంది. ఈ పద్మావతి ఇదంతా తన గ్రిప్లో పెట్టుకోవడానికి ప్లాన్ చేస్తుంది అని చెప్పి కావాలని కుచలకి ఇంకాస్త ఎక్కిస్తుంది. కుచల కోపంగా, పద్మావతి, నువ్వేం చేస్తున్నావు? అరవింద బిడ్డని, ఈ అనాథ బిడ్డని చెప్తావా? అసలు నిన్ను ఎవరు చెప్పమన్నారు? నిజం తెలిసి అరవింద నిలదీస్తే ఏం సమాధానం చెప్తావు అని అడగడంతో, అది అత్తయ్య, అది అని చెప్పి ఇక పద్మావతి ఏదో చెప్పబోతుంటే ఇంతలో విక్కీ వాళ్ళ నాన్నమ్మ వచ్చి కుచల అని గట్టిగా అరుస్తుంది. ఇక కుచల అయితే, చూడండి అత్తయ్య, అరవింద తన బిడ్డ కోసం అడిగితే ఈ అనాథ బిడ్డని అరవింద బిడ్డగా ఫోన్లో చూపిస్తుంది పద్మావతి. అరవింద నిజంగానే వచ్చి తన బిడ్డ గురించి నిలదీస్తే అప్పుడు ఏం సమాధానం చెప్తుంది అని కుచల అంటుంటే కుచల మాటలకి ఇక విక్కీ వాళ్ళ నాన్నమ్మైతే, పద్మావతి చేసిన దానిలో తప్పేముంది? అరవింద దూరంగా ఉంది, పైగా కుటుంబానికి అలాగే తన బిడ్డకి దూరం అయ్యిందని తను ఎంతగానో కుమిలిపోతుంది. ఇప్పుడు
బిడ్డ శాశ్వతంగా ఎవ్వరికీ దక్కలేదని తెలిస్తే తను ఇంకా బాధపడుతుంది. పద్మావతి చేసిన దానిలో తప్పేముంది? తనని ఎందుకు తప్పు పడుతున్నావు అని చెప్పి ఇంకా కుచలని వాళ్ళ నాన్నమ్మ చడామడా తిడుతుంది. ఆ మాటలు విన్న కుచల, అవును, ఎప్పుడు అన్ని తప్పులు నేనే చేస్తాను, ఎప్పుడు నన్నే తిడతారు అని చెప్పి కుచల మూతి ముడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నారాయణైతే, అమ్మ మంచి పని చేసావు, కుచల నోరు మోయించావు. అమ్మ పద్మావతి, నిజంగా నువ్వు మా ఇంటి కోడలుగా రావడం మేం చేసుకున్న అదృష్టం. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏం కావాలో అన్నీ నువ్వే చూసుకుంటావు. వాళ్ళ మనసులు బాధపడకుండా ఏం చేయాలో అది నువ్వే చేస్తావు. నీలాంటి భార్య దొరకడం మా విక్రమాదిత్య అదృష్టం అని చెప్పి ఇక నారాయణ అయితే పద్మావతిని పొగుడుతాడు. ఇంతలో అను పద్మావతి చేతిలో ఉన్న పాపని తీసుకుని పాపకి పాలు పట్టి నిద్రపుచ్చుతాను అని చెప్పి లోపలికైతే తీసుకెళ్తుంది. తరువాత ఇక పద్మావతికి వాళ్ళ బాస్ కాల్ చేస్తాడు. ఆ కాల్ చూసిన పద్మావతి ఒక్కసారిగా కంగారు పడుతూ, ఇదేంటి బాస్ ఇప్పుడు కాల్ చేశాడు, సారు ఆ బాస్ కాల్ చేశాడు సారు అని అంటుంటే, అయితే నాకెందుకు చెప్తావు, నువ్వే లిఫ్ట్ చేయి అని చెప్పి పద్మావతి చేతికి ఫోన్ ఇస్తాడు. ఇంకా పద్మావతి ఫోన్లో మాట్లాడుతూ, బాస్ చెప్పండి బాస్ అని అడగడంతో, చూడు పద్మావతి, నీకిచ్చిన ఆ కాంట్రాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. వాటిని ఒకసారి నువ్వు కూడా చెక్ చేయి. తర్వాత ఆ పార్టీ రేపే మిమ్మల్ని కలవడానికి వస్తుంది. ఆ పార్టీ వాళ్ళు చెప్పిందంతా నువ్వు ఫైల్ చేయి. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయకూడదు. మనం చెప్పే డీటెయిల్స్ వాళ్ళకి బాగా నచ్చాలి అని చెప్పి ఇక వాళ్ళ బాస్ పద్మావతితో చెప్పడంతో, ఓకే సార్, నేను అదంతా చూసుకుంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇక్కడ యశోధర్ వాళ్ళ అమ్మ అయితే, ఏంట్రా అమ్మాయినా, అమ్మాయితో నువ్వు మాత్రమే మాట్లాడుతున్నావు, నాకు అస్సలు ఫోన్ ఇవ్వట్లేదు, ఒక్కసారి అమ్మాయికి ఫోన్ చేయరా, అమ్మాయి వివరాలు తెలుసుకుంటాను, ఇప్పుడే వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడతాను. నీకు నచ్చిన అమ్మాయి అంటే అసలు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో తెలిసిందే కదా, చెయ్యరా అని చెప్పి వాళ్ళ అమ్మ యశోధర్ని అడుగుతుంటుంది. ఇక యశోధర్ అయితే, చూడు సుగుణ, ఇప్పుడు నువ్వు కొంప ముంచేలా ఉన్నావు. ముందు తనకి నా మీద ఇష్టం ఉందో లేదో తెలుసుకోవాలి. అలాగే నా ప్రేమని తనకు చెప్పాలి. తను పరిచయం అయ్యి ఒక్కరోజు మాత్రమే అయ్యింది. ఒక్కరోజులో తనేంటో తెలియకుండా వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడుతా అంటున్నావేంటి అని అంటుంటే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, మన స్టేటస్ ఏంటి, మనమేంటి, ఖచ్చితంగా వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకుంటారు, నీకేం తక్కువ, మహారాజులా ఉంటావు అని చెప్పడంతో, అమ్మా పద్మావతి, నువ్వు అనుకున్నట్టుగా ఆస్తులు అంతస్తులకి ఆశపడే వ్యక్తిలా కనిపించటం లేదు. తను పద్ధతులే వేరు, తను బిహేవియరే చాలా డిఫరెంట్. అందుకే నాకు కొద్ది రోజుల టైం ఇవ్వు, త్వరలోనే తనని ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి ఇక యశోధర్ వాళ్ళ అమ్మతో చెప్పడంతో, చూడు, 10 రోజుల్లో ఆ అమ్మాయి ఈ గడపలో అడుగు పెట్టాలి. లేకపోతే నువ్వు చెప్పినా సరే, ఆ దేవుడు చెప్పినా సరే వినను. వచ్చి నా కోడల్ని నా ఇంటికి తెచ్చేసుకుంటాను అని చెప్పి ఇక యశోధర్ వాళ్ళ అమ్మ మాట్లాడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మురళి అయితే అసలు బిడ్డ ఏమైనట్టు, బిడ్డని ఈ అరవింద ఎవరి దగ్గర దాచిపెట్టింది, అరవింద ఇంత కాన్ఫిడెంట్గా ఉంది అంటే ఖచ్చితంగా ఆ బిడ్డ విక్రమాదిత్య దగ్గరే ఉండుంటుంది. కానీ విక్కీ దగ్గర బిడ్డ ఉంటే ఖచ్చితంగా దివ్య ఫోన్ చేసి చెప్తుంది కదా. కానీ దివ్య ఫోన్ చేసి చెప్పలేదు అంటే బిడ్డని విక్రమాదిత్య దగ్గర కూడా దాచిపెట్టలేదు. ఈ అరవింద బిడ్డని ఎక్కడ దాచినట్టు, అసలు బిడ్డని ఏం చేసినట్టు, ఎలా అయినా సరే ఆ బిడ్డని కనిపెట్టాలి, ఆస్తిని నా చేజెక్కించుకోవాలి. ఆ బిడ్డ నా చేతికి దొరకనంత వరకు ఈ అరవింద ఆడిన ఆటలు, చేసిన పనులు భరించక తప్పదు అని చెప్పి మురళి తన మనసులో అనుకుంటాడు. ఇక పద్మావతి ఉదయాన్నే ఆఫీస్కి సిద్ధమయ్యి వాళ్ళ బాస్ చెప్పిన వాళ్ళు చేసే ఆ ప్రాజెక్ట్కి ఆ పార్టీతో మాట్లాడడానికైతే వెళ్తారు. అక్కడ ఉన్న మురళిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది పద్మావతి అయితే. ఇక మురళి కూడా పద్మావతి విక్కీలను చూసి షాక్ అయిపోతాడు. అసలు
పద్మావతి విక్కీలు తన ప్రాజెక్ట్ చేస్తున్న కంపెనీ తరపు నుంచి రావడం అనేది మురళికి మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక మోసపూరితమైన ఈ మురళి కాంట్రాక్ట్ పద్మావతి వాళ్ళ కంపెనీ తీసుకుంటుందా? మురళి మోసాన్ని ఇక వాళ్ళ బాస్ యశోధర్తో చెప్పి మురళిని యశోధర్తోనే బుద్ధి చెప్పిస్తుందా? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.